శుభములు కలుగు నీకు. సునైనా, ఇదిగో ఈ దుప్పట్లు ఉతికి ఆరేసేయమని లక్ష్మికి చెప్పు. అలాగే అమ్మా. రోజు ఖచ్చితంగా హాసిని పక్క మీద దుప్పటి తీసి మార్చమని చెప్పాను, అయినా దుప్పటి మార్చలేదు. ఓ కృష్ణ తులసి, ఏంటి అలా బయట తిరిగేస్తున్నారు? అలా చూడకండి. ఈరోజు మీరు పాపం చేసిన రోజని మర్చిపోయినట్టున్నారు. గుర్తుంది బాబు, 25 ఏళ్ల నుంచి ఈ రోజుని ప్రతి ఏడాది గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మా అందరి కళ్ళ ముందే కైలాష్ గారు ప్రాణాలు వదలడం నా కళ్ళ ముందింకా కదలాడుతూనే ఉంది. ఆ సంఘటన మీ ఇంట్లో ఎప్పటికీ మర్చిపోలేని గాయం చేసింది. ఆ గాయం చేసిన మనిషి నా తమ్ముడే అయినప్పుడు ఆ పాపం కాలభైరవుడి చేతికంటిన బ్రహ్మ కపాలంలాగా నా మనసుని పట్టి వేధించకుండా ఎలా ఉంటుంది? అంత గుర్తున్న దానివి ఇలా మా కళ్ళ ముందుకు ఎలా రాగలుగుతున్నావు? మేమేమీ మీ కళ్ళ ముందుకు రాలేదు. మా పని మేం చేసుకుంటుంటే మీరే వచ్చి కలగ చేసుకుని మాట్లాడుతున్నారు. సునైనా, మాట్లాడకమ్మా. హలో పిరికి, ఈరోజు మీరు మీ పనులు చేసుకోవడానికి కూడా మీ గదిలోంచి బయటికి రావడానికి వీల్లేదు. వస్తే మా అమ్మ కంటి చూపుల్లో పడి కాలి బూడిదైపోతారు. ఈ రోజు అపర కనకదుర్గలాగా చాలా ఉగ్రంగా ఉంటుంది. తెలుసండి, ఈరోజు అరుంధతి ఎంత ఆగ్రహంగా ఉంటుందో నాకు తెలుసండి. ఆ కోపం మా మీద ఇంకెంత ఎక్కువగా ఉంటుందో అది కూడా తెలుసు. కన్న తండ్రి చనిపోయిన రోజున ఏ బిడ్డైనా ప్రశాంతంగా ఉండలేదని తెలుసు. చనిపోయిన రోజు కాదు నాన్న, నిన్ను అసూర్ ఆ దుర్మార్గుడు నిన్ను చంపేసిన రోజు, నేను చూస్తుండగానే నిస్సహాయ స్థితిలో నువ్వు మాకు దూరమైపోయిన రోజు. నాన్న, నేను జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు ఆ కృష్ణ తులసి తమ్ముణ్ణి ఇష్టపడటం. అది కూడా మీరంతా ఒప్పుకున్నారని ఇష్టపడ్డాను. ఆ ఒక్క తప్పే నిన్ను నాకు దూరం చేసేసింది. ఆ రోజు, ఆ క్షణం నీకోసం నేను ఎంత ఏడ్చానో, నిన్ను బ్రతికించుకోవాలని ఎంత ఆరాటపడ్డానో. నాన్న, లేవండి నాన్న. బాబాయ్, బాబాయ్, నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తాం బాబాయ్. త్వరగా అంబులెన్స్ పిలిపించండి బాబాయ్. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో అరుంధతి, నువ్వు ఎప్పటికీ ఈ కృష్ణ తులసి కుటుంబాన్ని నమ్మొద్దు. నమ్మకమ్మా.
నిజంగా నాకే శక్తి ఉంటే నిన్ను బ్రతికించుకునేదాన్ని. కానీ ఆసక్తురాలినై ఇప్పటికీ నీ గురించి బాధపడుతూనే ఉన్నాను. అంత బాధపడే మా అమ్మ పక్కనే ఈ ఇంట్లోనే మీరు ఉండాల్సి రావడం నిజంగా మీ బ్యాడ్ టైం. ఈరోజు మీరు ఏ రకంగానూ మా అమ్మ కంటికి కనపడకుండా జాగ్రత్త పడండి. లేదంటేనా? లేదు బాబు, ఉంటాం. తప్పు చేసిన మనిషికి శిక్ష పడింది. ఆ శిక్షాకాలం కూడా పూర్తయింది. ఆ మనిషి ఇప్పుడెక్కడున్నాడో, ఎటు వెళ్ళాడో ఏమీ తెలీదు. కానీ ఆ తప్పు జరగకుండా ఉండుంటే ఎంత బాగుండేదో అని అనుకోని క్షణం లేదు. చేసే పాపాలు చేసేసి అలా జరిగితే బాగుండేది, ఇలా జరిగితే బాగుండేదని మమ్మల్ని ఎందుకు మభ్యపెట్టాలని చూస్తున్నావు? లేదండి, మభ్యపెట్టాలని కాదు, మనసు లోతుల్లోంచే మాట్లాడుతున్నాను. ఆ సంఘటన జరిగిన తర్వాత జీవితంలో అలాంటి తప్పులు జరగకూడదని నా పిల్లలకి అన్ని నియమాలు పెట్టి పెంచాను. ఆ ఒక్క తప్పు ఎన్నో జీవిత గమనాల్ని మార్చేసింది. పినే పినే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయి, లేదంటే ప్రాణాలు తీస్తాను. అమ్మ తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. పో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళావు. పిన్ని, పాపిష్టి వాళ్ళని పక్కనుంచుకోవడమే పాపం, వాళ్ళతో మాట్లాడడం నేరం. ముందు పంపించే, ముందు వాళ్ళని కళ్ళ ముందు నుంచి పంపించేసే పిన్ని. మమ్మీ కూల్ డౌన్. పద లేరా, కూర్చో. కూల్ మమ్మీ. చూసావుగా అరుంధతి ఆగ్రహం. మీరు తన కళ్ళ ముందు లేకపోతే అది కేవలం కోపంగానే ఉంటుంది. మీరు కనిపిస్తే అది అమ్మవారి ఆగ్రహంగా మారిపోతుంది. వాళ్ళ నాన్న గురించి బాధతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోదు. అందుకే మిమ్మల్ని తనకి కనిపించొద్దని చెప్తున్నాను. మిమ్మల్ని ఇంట్లో నుంచి ఎటూ పంపించేసే పరిస్థితి లేదు. కనీసం తనకు ఎదురుపడకుండా ఉండండి చాలు. చూడండి, 25 ఏళ్ల క్రితం ఈరోజు జరిగిన తప్పుకి నేను కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నాను. అందుకే ఆ తప్పుకి పశ్చాత్తాపంగా మా కుటుంబం మొత్తానికి నేను శిక్ష వేసుకున్నాను. ఈరోజు మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా పొయ్యి వెలగదు. అవునండి, ఈరోజు మేమందరం కూడా పచ్చి గంగ ముట్టము. మమ్మీ కూల్.
అమ్మా ఎంతసేపమ్మా ఆకలి దంచేస్తోంది. వస్తున్నాను రా. ఆ, అలాగే బాబు, తప్పకుండా వస్తాం. అసలు ఈరోజు మీ తాతగారు చనిపోయిన రోజని మీ అమ్మని పరామర్శించడానికి నిన్నే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. కానీ అక్కడ కృష్ణ తులసి ఉంది కదా, దాని మొహం చూడాల్సి వస్తుందని రాలేకపోయాను బాబు. మీకు తెలుసు కదా, మీ తాతగారి చావుకి అది దాని తమ్ముడే కారణమని. అందుకే నా కోపం. సర్లే, మేము కాసేపట్లో బయలుదేరి వస్తాం. ఉంటాను. రే కుమారా, తొందరగా తిను. నువ్వు కూడా తినవే, మనం అరుంధతి ఇంటికి వెళ్ళాలి. నాకు డౌట్ అండి, నిజంగానే మీరు మీ మాజీ పెళ్ళాన్ని చూడాల్సి వస్తుందని అక్కడికి వెళ్ళలేదా? నీ మొహం. అసలు ఈరోజు ఆ ముసలోడు చచ్చిన రోజని కూడా గుర్తులేదే. అదే మాట వాళ్ళకి చెప్తే మన మీద వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆ నెగిటివ్ రైట్స్ అన్ని కృష్ణమ్మకిచ్చేసి మనం వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నామనే కలరింగ్ ఇచ్చేశాను. అబ్బా, భలే పనిచేశారండి. చూడు, అసలు ఈ రోజంతా అరుంధతి వాళ్ళ నాన్న గురించి బాధపడుతూ దానికి కారణమైన ఆ కృష్ణ తులసి మీద, వాళ్ళ తమ్ముడి మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. కృష్ణమ్మ దురదృష్టం కొద్దీ ఈరోజు అరుంధతి కళ్ళ ముందే ఉంది. ఇంక చూడు, అరుంధతి రాత్రిపూట కనిపించే నక్షత్రంలా కాదు, మిట్ట మధ్యాహ్నం సూర్యుళ్ళ పగ 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 మండుతూ ఉంటుంది. అంటే ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో మనకి 3 ముక్కలాట, రమ్మి, 7 ఎక్స్ప్రెస్, లోపల బయట అన్నీ కనిపించేస్తాయన్నమాట. మరి లేదంటే ఏ మనిషికైనా తండ్రిని చంపిన వాళ్ళు కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే వాళ్ళను కొట్టి చంపేయాలన్నంత కోపం రాదా? ఈరోజు ఆ కృష్ణ తులసి దాని కూతుళ్ళు ఏ పని చేసినా అరుంధతి వాళ్ళ మీద నిప్పులు కక్కుతుంది. అబ్బా, మీరింత ఇదిగా చెప్తుంటే నాకు అక్కడికి రావాలనుందండి. అరుంధతి ఆ కృష్ణ తులసిని తిడుతుంటే, కృష్ణ తులసి ఏడుస్తుంటే చూసి సంతోషపడాలనుందండి. దానికేం భాగ్యం. మనకి నచ్చిన సినిమా అరుంధతి ఇంట్లో షో వేస్తుంటే మనందరం చూడడానికి వెళ్ళాలి. త్వరగా రెడీ అయ్యిరా, బయలుదేరదాం. సరే అండి, ఇప్పుడే చీర మార్చుకొని వస్తాను. అమ్మా ఆ, మరి టిఫిను? అబ్బా, ఆ కృష్ణ తులసికి కంట్లో నీళ్లు తిరిగితే నాకు కడుపు నిండకుండా ఉంటుందా? 2 నిమిషాల్లో వచ్చేస్తాను, ఉండండి. ఎస్, ఫినిష్. తను అడిగిన డీటెయిల్స్ అన్నీ ప్రిపేర్ చేసినట్టేనా? అయిపోయాయి. మీరు ఇంకోసారి చెక్ చేస్తారా? అక్కర్లేదు, రేఖకు ఆ ఫైల్ మెయిల్ చేసేసాయి. ఓకే సార్. పంపించేనా లేక ఆగనా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, మొన్నొచ్చినట్టుగా రేఖ మీకోసం వస్తుందేమో, డైరెక్ట్గా కలిసి ఈ డేటా అంతా తీసుకువెళ్తుందేమో అని. మీరలా ఎదురు చూస్తున్నట్టయితే. వారాహి, నేనెందుకు ఎదురు చూస్తాను? అంటే మొన్న తను కావాలని కాఫీ షాప్కి వచ్చినట్టు నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపించి ఎదురు చూస్తున్నారేమో అని. ఏంటి ఆడుకుంటున్నావా? అరే, తనకంత సీన్ లేదు. అయినా నువ్వు నన్ను మరీ ఇంత ఏడిపించనక్కర్లేదు. మెయిల్ పెట్టేసాయి. హాయ్ చరణ్, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. వన్ మినిట్. చెప్పు. నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూడడం ఏంటి? అదే, నాకు డీటెయిల్స్ పంపించాక ఫోన్ చేస్తావని. అప్పుడు నువ్వు ఎదురు చూడాల్సింది నా ఫోన్ కోసం కాదు, నేను
నేను పంపే మెయిల్ కోసం ఎదురు చూడాలి. ఆల్రెడీ మెయిల్ పంపించేశాను. ఇది చెప్దామనే ఫోన్ చేశాను. ఓకే, చెక్ చేస్తానులే గాని ఇంతకీ ఎక్కడున్నావు? అయినా నేను ఇప్పుడు ఎక్కడుంటే నీకేంటి? ఏం లేదు, వచ్చి కలుద్దామని. వాట్? కలుస్తావా? అసలు ఎందుకు కలవడం? నీకు కావాల్సిన మెటీరియల్ మొత్తం పంపించేశాను కదా. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పి పార్టీ ఇద్దామని. ప్రాజెక్ట్ వచ్చిందని నువ్వు పార్టీ ఇస్తావేమో. అది ఎంజాయ్ చేసేంత ఖాళీ టైం, ఇంట్రెస్ట్ నాకు లేవు. అయినా నాకు చాలా పనులు ఉన్నాయి. బాయ్. రేఖ కొంచెం బాగా ఎక్కువ చేస్తుంది కదా. అది నాకు అర్థం కాదు. ఏంటి? అదే అమ్మాయిలందరూ మీతోనే ఎందుకు ఓవర్గా బిహేవ్ చేస్తుంటారు అని. ఎందుకు మీతో పడి పడి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు? ఎవరు ట్రై చేసినా ఏం లాభం? నువ్వు మాత్రం ట్రై చేయట్లేదుగా. ఆహా, అదే ట్రై. అదేంటంటే మాట్లాడాలని ట్రై చేయవు. అంటే మామూలుగా. మే ఐ కమ్ ఇన్ సార్? రా 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 రా. సార్, విజయవాడ బ్రాంచ్ నుంచి ప్రిన్సిపాల్ గారు వచ్చారు. మీతో అర్జెంటుగా మాట్లాడాలంట. పంపించమంటారా సార్? వద్దు, ఇక్కడ వద్దు, నేనే వస్తా. ఇక్కడే ఉంటే కాలి బూడిదైపోయేలా ఉన్నా. పద పద. అలాగే సార్. చరణ్ గారు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటది? మా చెల్లెలు ఆ ఇంటి కోడలు కాకపోయి ఉంటే మీకు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఈ పనులా? అంటే ఏ పనులు? రేఖతో మాట్లాడటం, రేఖ వాళ్ళకి ప్రాజెక్ట్ వదిలేయటం. అసలు ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? లేదు సార్. మీరు ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ వదిలేశాక ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మీ చెల్లెలి కోసం ఇది వదిలేయాల్సి వచ్చింది అన్నమాట మాట వరుసకు కూడా అనలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, అది గవర్నమెంట్ది వదిలేయాల్సి వచ్చిందన్న బాధ కొంచెం కూడా మీ మొహంలో కనిపించలేదు. అసలు మీకు ఎలాంటి నష్టం జరిగినట్టు చాలా నార్మల్గా ఉన్నారు. ఒక జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇంత చేసిన మీ మీద చాలా గౌరవం పెరిగింది సార్. ఆ గౌరవమే మన స్నేహానికి పునాదయ్యింది. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే థ్యాంక్ యూ వెరీ మచ్. నన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓకే, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కదా? బయట దానం చేయడానికి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా? రెడీగా ఉన్నాయి సార్. ఓకే, జాగ్రత్త. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అమ్మ ఈరోజు చాలా సీరియస్గా ఉంటుంది. తేడా వస్తే ఎవరిని ఎక్స్క్యూజ్ చేయదు. వెళ్ళండి, అన్నీ మళ్ళీ రీచెక్ చేసుకోండి. అలాగే సార్, వస్తాను సార్. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఈ రోజేంటో గుర్తుందా? ఉంది, తాతయ్య గారు చనిపోయిన రోజు. ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు ఆ విషయం గుర్తున్నట్టు లేదని. ఎందుకు లేదు? అందుకేగా మార్నింగ్ జాగింగ్లో కళ్యాణికి ఒక జర్కిచ్చొచ్చాను. అసలు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, కొత్త కొత్త ఫ్రెండ్స్, వాళ్ళతో ఫోన్లు, ఆ బిజీలో ఈ విషయం మర్చిపోయావేమోనని. చరణ్తో మాట్లాడిన ఫోన్ గురించేనా నువ్వు అంటుంది? యా. అందులో ఏముంది?
నువ్వు అతనితో అంత క్లోజ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు నువ్వేమనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పే విక్కీ. మన ఇంట్లో తాతయ్య కార్యక్రమం జరుగుతున్న టైంలో నువ్వు అతనితో మాట్లాడడం ఎందుకు? అతను మనకి తన బిజినెస్ ఇచ్చేశాడు. అతనికి మినిమం థ్యాంక్ఫుల్గా ఉండడంలో తప్పేం లేదు కదా. అదే కాకుండా నేను అతనికి కాల్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది. ఇంకేంటి? చరణ్ మనకి ఎంత ఫేవర్ చేసినా అతను మనకు ఒక బిజినెస్ రైవల్రీ. సో అతనితో కూల్గా ఉండకూడదు. వారాహితో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు ఇలా ఫోన్లు చేసి కావాలనే డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. దట్టు చరణ్ చాలా జోవియల్గా మాట్లాడతాడు. అతనితో మాట్లాడితే అస్సలు టైమే తెలీదు. అంతే. అతను మనకి క్లోజ్ ఫ్రెండు కాదు, అలా అని కృష్ణ తులసి వాళ్ళ లాంటి శత్రువు కూడా కాదు. శత్రువు మిత్రువు కాని మనిషి కాల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఏమైందమ్మా? ఈరోజు పెద్దాయన కైలాష్ గారు చనిపోయిన రోజంట కదమ్మా? అవును. అయితే అదే ఇదే రోజు సూర్య మావయ్య కూడా అరెస్ట్ అయి జైలుకి వెళ్లారంట కదా.